పెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు అడ్డుకున్నారని చెప్పి ఇదే మీ తండ్రి గారిని తెలంగాణ ప్రాంతానికి విలన్గా చూపిస్తున్నాడే ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఏం మొన్నటిదాకా మీరు తెలంగాణ పాలేరు మట్టి, పాలేరు నీళ్లు, తెలంగాణలో పుట్టే, తెలంగాణలో పెరిగా, తెలంగాణలో చదివే, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్న కూతురు నాకు ఇక్కడే కొడుకులేడ పుట్టారు, నాది తెలంగాణ. మరి ఈ రోజు సమాధానం చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదు. మొన్నదాకా ఇదే షర్మిల గారు సార్ తెలంగాణలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ టీపీ తరఫున ఆమె చేసినటువంటి ప్రచారం, నేను తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతా, ఆంధ్రాకు ఒక్క చుక్క కూడా నీరుని ఇక్కడ తెలంగాణ నుంచి ఏదైతే అడిషనల్ గా వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ఒక్క చుక్క కూడా వాళ్ళు దోచుకుంటే మేము ఊరుకో. ఎవడు దోచుకున్నాడని దోచుకుంటే నువ్వు ఊరుకోనంటానికి. రెండు ఇప్పుడు వచ్చి మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదంటే మేమంతా తెలంగాణకు మొత్తం దోచిపెట్టామంటే ఇక్కడికి వచ్చి ఈ ఉల్టా ఇటు వచ్చి ఇటు మాట అటు వచ్చి అటు మాట. సో ప్రజలను గమనించమని చెప్తున్నాను సార్. మేము ఉన్న వాస్తవాలు చెప్తున్నాం, మాది తప్ప మేము చెప్తున్న కరెక్ట్ అనేది పబ్లిక్ ని డిసైడ్ చేసుకోమంటాం. ఇది వాస్తవం లేదు, ఇది వాస్తవం కాదు అని అంటే ప్రజలు మమ్మల్ని ఇది వాస్తవం కాదని చెప్తారు కదా, ఇది వాస్తవం అయితే ప్రజలకు గ్రహిస్తారు. రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలతో కూర్చోబెట్టి పరిష్కరించడం బెటరా, లేకపోతే ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కాళ్ళకంటూ విభజన సమయంలో ఎట్లయితే మాట్లాడుకున్నారో అలాగే ఉండటం బెటరా? అలా ఉండకూడదండి. ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను కదా, ఇప్పుడే ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది ఒక జాతీయ పార్టీగా. అది ఫస్ట్ స్టెప్. సెకండ్, ఇంకొక మార్గం కూడా, జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆర్ రేవంత్ రెడ్డి జస్ట్ పికప్ ద ఫోన్, కీప్ యువర్ ఈగో అవుట్, టాక్ టు ద అదర్ గాయ్, మాట్లాడండి. ఎందుకు ఏంటి మీ ఈగోలు? అవసరం లేదు, సమస్యను సాల్వ్ చేయొచ్చు. మూడవది, కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి చేయాల్సి. సో ఇక్కడ ఈ చర్చలోనే 3 పాయింట్లు మెయిన్గా వచ్చాయి. ఇప్పుడు షర్మిల గారి గురించి అంటున్నారు, ఏమైందండి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, ఏంటి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం? అదేంటే మీ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అవన్నీ కాదండి, ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలు, పార్టీ తరఫున ఆ ప్రాంతం రిప్రజెంట్ చేస్తున్న రాష్ట్రం తరఫున మాట్లాడుతుంది. ఇటుపక్క రేవంత్ రెడ్డి గారిని వస్తే పదే మనకేదో అవకాశం దొరికింది కదా అని చంద్రబాబు తొత్తు. మీకెందుకండి? మీరందరూ ఒకటే పార్టీల్లో పుట్టి పెరిగారా? ఎవరు పార్టీలు మారలేదా? ఎవరు మీ పార్టీల్లో ఉన్న వాళ్ళంతా ఒకటే చోట ఉన్నారా? పార్టీలు మారలేదా? ఏంటి చంద్రబాబు తొత్తు ఏంటి అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీ రాష్ట్రంలో అడ్డగోలుకి 23 సీట్లతో కూర్చున్న అతనికి తొత్త ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాదని చెప్పమని రేవంత్ రెడ్డి. నేను చంద్రబాబు నాయుడు తొత్తులు కాదని చెప్పి రేవంత్ రెడ్డితో చెప్పించండి. మీ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే అసలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రి అని డెక్రా మెయింటైన్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వెంకటరెడ్డి అది వదిలిపెట్టండి. డెకోరం ఎవరిది ఎట్లా ఉంది, ఎవరిది ఏంటి అనేది అది వేరే చర్చ చేద్దాం. ఇంకోటి